వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సంజయ్ బాదగోని. ఈరోజు మన ముందున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఫైర్ బ్యాడ్ అని కూడా ఒక పేరు కూడా ఉంది, కూనమనేని సాంబశివరావు గారు. నమస్తే సాంబశివరావు గారు, ఎలా ఉంది సార్? రాష్ట్ర రాజకీయాలు గతంలో కారులో ఇప్పుడు చేతి ఎంట నడుస్తున్నారు. గత ప్రభుత్వానికి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వానికి మీరు గమనించిన అంశాలు ఏమంటే ఏం చెప్తారు? ముందు కారు అయినా చేయి అయినా మా అంటూ వాళ్ళు నడవాలి, కానీ మేము వాళ్ళంటూ నడుపుతాం అనే సమస్య లేదు. ఎందువల్లంటే ఇది అతిశయోక్తి అనిపించవచ్చు మీకు. వాళ్ళకి అవసరం, కమ్యూనిస్టుల అవసరం ఉంది. మాకు వాళ్ళ అవసరం ఉన్నట్లయితే మేము ఇట్లా త్యాగాలు చేయటం, పోటీ చేయకుండా పార్లమెంట్లో లేదా అసెంబ్లీలో ఒక స్థానం, ఇటువంటి మాకు అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం, ఇప్పుడు జాతీయ పరిస్థితుల నేపథ్యంలో కమ్యూనిస్ట్ పార్టీగా కొన్ని ఎత్తుగడల రీత్యా మా ఎగ్జిస్టెన్స్ కూడా దృష్టిలో పెట్టుకుని కమ్యూనిస్టులు ఎంత పార్లమెంట్ అసెంబ్లీలో మాకు ప్రాతినిధ్యం లేకపోయినా ప్రజాక్షేత్రంలో బలంగా ఉండాలి. బలంగా ఉంటే ప్రజలకి సపోర్ట్ చేయగలుగుతాం. మేము మమ్మల్ని నమ్మిన అనేక మంది, కోట్లాది మంది ఉన్నారు. అందువలన ఆ క్రమంలో భారతదేశంలో అప్పుడు టీఆర్ఎస్కి మేము చేయగలిపిన వాళ్ళు మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. బీజేపీ అనేది ప్రమాదకరమైన పార్టీ అనేది మా లైన్. అది వాళ్ళందరూ మా లైన్లో రావాలని మా కోరిక. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఒక మతతత్వ పార్టీ అనేసి సిపిఐ కానీ అని కొన్ని ప్రతిపక్షాలు వాదిస్తున్నటువంటి వాస్తవం. కాకపోతే బీజేపీ కంటే ముందున్నటువంటి సిపిఐ అంటే కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ అధికారంలోకి రాకపోవడానికి కారణాలు విశ్లేషించాలని ఏం చెప్తారు? ఎప్పుడైనా సరే నిజం ఒక అడుగు వేసే లోపు అబద్ధం ప్రపంచాన్ని తిరిగేస్తుంది అంటారే. మేమేంటంటే స్వచ్ఛందంగా ప్రజల శ్రేయస్సుని, ప్రజా మానవాళి అభివృద్ధిని, అలాగే సర్వ మానవుల, సర్వ మతాల, సర్వ ప్రాంతాల, అన్ని కూడా ఒక సంక్షేమం, ఒక సంక్షేమ పదం, లేకపోతే ఒక శాంతి పదం, ఒక మంచి మానవత్వంతో కూడినటువంటి వ్యవస్థ కోసం మేము నిలబడతాం. అధికారం అనేది కోరుకోం. అధికారం స్వచ్ఛందంగా ప్రజలు ఇవ్వాలి. అడ్డదారుల్లో అధికారాన్ని మేము ఎప్పుడు కోరుకోం. కానీ బీజేపీకి రాముడన్నా, లేకపోతే హిందూ మతం అన్నా, రామాలయం అన్నా, లేకపోతే త్రిబుల్ తలాక్ అన్నా, 370 అన్నా, ఉమ్మడి పౌరస్మృతి అన్నా, ఏది కూడా చిత్తశుద్ధి దాని మీద లేదు. వాటన్నిటినీ తాము అధికారంలో రావడానికి ఎలా దాన్ని మెట్లుగా ఉపయోగించుకోవాలనే దాంతో వాళ్ళు ఉన్నారు. ఆ క్రమంలో మేమేమో త్యాగాలు చేస్తాం, అవసరమైతే ప్రాణాలు బలిదానం చేస్తాం. వాళ్ళేమో అధికారం కోసం ప్రాణాలు తీపిస్తారు, ఘర్షణలు లేపుతారు. ఆ విధంగా ఆ తేడాతో ఉండే వాళ్ళకి అధికారం వస్తుంది, మాకు రానప్పుడు ఇది శాశ్వతం కాదు. రాదు అని అన్నప్పుడు 100 ఏళ్ళైనా పార్టీ ఉన్నాం అంటే పోలా మా పార్టీ, కానీ వస్తుంది ఏదో ఒక రోజు అనే విశ్వాసంతో మేము నడుస్తున్నాం. లేకపోతే ఈ పార్టీ ఉండదు కదా. కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాలకు ఒక పురుడు పోసినటువంటి పార్టీగా చెప్పొచ్చు, ప్రభుత్వాలను ఎదిరించే పార్టీ. కానీ గతంలో ఈ 100 సంవత్సరాల కాలంలో చూసుకుంటూ ఇప్పుడు మెల్లమెల్ల కమ్యూనిస్టు యొక్క ప్రాబల్యం తగ్గుతుంది. గతంలో ప్రభుత్వాల పైన వ్యతిరేకత కానీ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల పైన కమ్యూనిస్టు పార్టీలు బాగా పోరాటాలు చేశాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపిస్తలేదు. అంటే కమ్యూనిస్టులు మెల్ల కనుమరైతులు అనుకోవచ్చా? ఆ సమస్య లేదు. కమ్యూనిస్టు ప్రాబల్యం ఏంటంటే పత్రికల దృష్టిలో, మీడియా దృష్టిలో మా ప్రాతినిధ్యాన్ని మీరు గుర్తించరు, మా ప్రాబల్యాన్ని పరిగణలో తీసుకుని ప్రజలకు చూపెట్టరు. కారణం ఏంటంటే మీదంటే మీదని కాదు, మీడియా ప్రతి ఒక్కరు ఒక్కో ఎజెండా. ఇవాళ మేము ప్రజా సమస్య పైన 1,00,000 మందితో ఒక ర్యాలీ చేసిన మన పత్రికల్లో కానీ ఎక్కడో చోట ఒక వనకాలం హెడ్డింగ్తో కనపడకుండా మా వాళ్ళు. అదే ఒక ఆయన నోరు జారి ఎవరు పడితే ఆడు అంటాడు, ఆయన వెనకాల 10 మంది జనం కూడా ఉంటారు. అటువంటి వారికి పెద్ద శీర్షిక వస్తుంది, ఫ్రంట్ పేజీ శీర్షికల్లో వస్తుంది. దాన్ని బట్టి మేము కనుమరుగయ్యామనే సమస్య లేదు. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, బీఆర్ఎస్ వాళ్ళు ఇదే మాట్లాడినారు అంటే అప్పుడు టీఆర్ఎస్. ఇప్పుడు బీఆర్ఎస్ చూడు, కొద్ది రోజుల్లో కనుమరుగు వాళ్ళు అవుతారా, కమ్యూనిస్టులు అవుతారా? మమ్మల్ని అన్న వాళ్ళందరూ కనుమరుగైపోయారు. టీడీపీ వాళ్ళు అన్నవాళ్లే ఇప్పుడు కనుమరుగైపోయారు. జనతా అన్నవాళ్లే, జనతాదళ్, లోక్దళ్, స్వతంత్ర పార్టీ, అది మమ్మల్ని అన్నవాళ్ళు ఎవరు? వీళ్ళు ఎప్పుడు పెదగరు అని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు, అధికారం పోయింది, ఎటు వెళ్ళిపోయారు ఎవరికి తెలియదు. అదిగో అందుకని వాళ్ళకి మాకు అంత అంతరం ఉంటుంది. పెదగలేదు, ప్రజల్లో ప్రాభం లేదనేది అది వాస్తవ దూరం. రెండోది ఏంటంటే, మీరు ఇప్పుడు తీసుకోండి,
కార్మిక వర్గం ఇప్పుడు కూడా వీఆర్ నెంబర్ 1. కోట్ల మంది కార్మిక వర్గం మా ఏఐటీసీలో ఉంటారు, లేకపోతే సిఐటిలో ఉంటారు, లేకపోతే ఇంకో నక్సల్ పార్టీల్లో ఉంటారు. వీళ్ళందరూ ఎందుకున్నారు కార్మిక వర్గం? ఏ అధికార పార్టీలో ఎందుకు ఉంటారు? మీకున్నటువంటి అనుబంధ కార్మిక సంఘాలు అంటే సిపిఐ కమ్యూనిస్టులకు ఉన్నటువంటి అనుబంధ కార్మిక సంఘాలు, ఆ కార్మికుల సంఘాల యొక్క ఎన్నికల్లో వాళ్ళు గెలిపించుకుంటారు. కానీ జనరల్ ఎలక్షన్లకు వచ్చిన వరకు మీకు ఓటు వేయకపోవడానికి కారణాలంటే 2 ఉన్నాయి అందులో. ఓటు పూర్తిగా ఆ సంఘాలకు పడినంతగా మాకు వేయరు, అది ఒకటి వాస్తవం. అదే సమయంలో వేసినా కూడా చాలా కార్మిక వర్గం స్కాటర్డ్గా ఉంటారు. ఓ ప్రాంతంలో మా కొత్తగూడెం ఉంది, కార్మిక వర్గం మొత్తం కలిపిన సింగరేణి కార్మిక వర్గం ఉంది, 10-15 వేల ఓట్లు ఉంటాయి. ఇతర కార్మిక వర్గం ఉంటే 10-15 వేల ఓట్లు ఉంటాయి, లేకపోతే 20 వేలు ఉంటాయి. అవి చాలా మాకు. తర్వాత ఇందాక మీరు మొదటి పాయింట్ ఏంటంటే మా కేర్ అనే దానికి ఎట్లయినా మనం గెలవం కదా అనే దాంతో మా వాళ్ళు కూడా మాకు ఓట్లేదు. ఆ విధంగా మాకున్న బలం మొత్తం కూడా ప్రస్ఫుటం ఎన్నికల్లో అవ్వట్లేదు, డబ్బు రాజకీయాలు వీటిలో. అంతే తప్పితే బలం లేక కాదు. మా బలం అది, వాళ్ళు ఎప్పుడు మాతోనే ఉంటారు. వీళ్ళు ఓడిపోతే ఈ పార్టీలే అసలు అంతర్ధానం అయిపోతాయి ఆ పార్టీ. నేను ఒకసారి ఒక ఎలుగు గాలి బొడగలాగా వస్తాయి. ఇంకా బొడగపోతే అది గాలి ఎట్టిపోయిందో, బొడగ ఎట్టిపోయిందో, పార్టీ ఎట్టిపోయిందో, దాని స్వరూపం ఏంటో, దాని జెండా ఏంటో కూడా జనాలు గుర్తుండదు. మీ సపోర్ట్ ఓడించడానికా గెలిపించడానికి అంటే ఏం చెప్తారు? ప్రజలను గెలిపించడానికి మా సపోర్ట్. ప్రజలు ఎప్పుడు విజేతలుగా ఉండాలి. మా లైన్ ఎవరిని ఓడిస్తామనేది కాదు, ఎవరిని గెలిపిస్తామనేది కాదు. అంశాల వారీగా దేన్ని గెలిపించాలి? ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి. దేన్ని గెలిపించాలి? రాజ్యాంగాన్ని బ్రతికించాలి. దేన్ని గెలిపించాలి అంటే మతోన్మాదాన్ని ఓడించాలి, లౌకికవాదాన్ని గెలిపించాలి. మాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఎజెండా ఉంటాయి, మాకు ప్రిన్సిపల్స్ ఉంటాయి. మేము దాన్ని డీవేట్ కాం. అదే సమయంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొద్దిగా మాకు మేము మౌల్డ్ చేసుకుంటూ కూడా వెళ్తున్నాం. అయినా కూడా డబ్బు అనేది వచ్చినప్పుడు డబ్బు అంశంలో మేము ఎప్పుడు వెనకబడే ఉంటున్నాం. ఒకవేళ ఉన్న డబ్బుల్లాగా పంచి అందరిలాగా ఆ రాజకీయాలు మేము చేయం. ఆ రాజకీయాలు చేస్తే ఈ పార్టీలోనే ఉండం. మీరు చూస్తున్నారు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళు ఇవాళ ఒక పార్టీ, రేపు ఒక పార్టీ. ఇప్పుడు చూస్తున్నారు కదా, కాంగ్రెస్ మిత్రపక్షమే. కానీ అంతకుముందు బీఆర్ఎస్లో ఉండి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్కి వస్తున్నారు, అంతకుముందు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వెళ్ళారు. మరి మేము అట్లా మా దానిలో కూడా ఒకరు ఎవరో లాక్కున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, దానికి అనుభవిస్తున్నారు కదా ఇప్పుడు. అందువలన దానికి దీనికి అంతరం చాలా ఉంటుంది. మేముగానే ఉంటాం, మేముగానే ఉంటాం. మా పార్టీగానే ఉంటాయి. మిగిలిన పార్టీలకి మాకు అది అంతటి అంతరం ఉంటుంది. కమ్యూనిస్టులు సిద్ధాంతాల వరకే పరిమితము, ఆచరణ సాధ్యం కానటువంటి కొంతవరకు చెప్పేటటువంటి అంశాలు ఏదైతే ఉందో పబ్లిక్ నిజంగా ఓటర్కి ఎక్కితే ఓటర్స్ ఈ కమ్యూనిస్టులను ఇప్పటికి కూడా గెలిపించేవాళ్ళు. ఒకప్పుడు కమ్యూనిస్టు అంటే ఖమ్మం డిస్టిక్, ఇవాళ సాంబశివరావు ఒక్కరే వచ్చారు. గతంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు భావజాలాలు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ కనుమరుగు కావడానికి నాయకులు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ఉండొచ్చు కదా. అది కరెక్ట్ కాదు. ఎన్నికల్లో డబ్బు అనేది ఎప్పుడు ప్రాధాన్యత చూపించిందో, పొత్తులో ఉన్నటువంటి అధికార పార్టీలతో పొత్తు ఉండి ఒక గణనీయమైన స్థానాలు కేటాయింపు జరిగితే దాని బలం ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా నేర్చుకున్నారంటే, ఈ అధికార పార్టీ వాళ్ళు మనం ఈగిపోయినా వీళ్ళు గెలవలేరు, సచ్చినట్టు మాకు చేయాలి అనే లైన్లో వాళ్ళు ఉన్నారు. మీకు గతంలో ఎన్టీ రామారావు గారి కాలంలో కానీ, చంద్రబాబు కాలం కానీ, రాజశేఖర రెడ్డి కాలం కానీ మా బలానికి తగ్గట్టుగా వీళ్ళకి ఇక్కడ కొన్ని స్థానాలు ఇస్తే మిగిలిన స్థానాల్లో ఓట్లు మనకు పడతాయి అని వాళ్ళు ఓటు షేరింగ్. అవును ఖమ్మం జిల్లాలో ఇప్పుడు కూడా మేము స్ట్రైకింగ్ ఫోర్స్, నమ్మినా నమ్మకపోయినా నల్గొండ జిల్లాలో స్ట్రైకింగ్ ఫోర్స్. కొద్దిగా దెబ్బతిని ఉండొచ్చు, కానీ ఇప్పుడు కూడా అదే చెప్పేది. అదే ఇప్పుడు గతంలో మీరు 3-4 ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఒక లాస్ట్ ఇయర్ అయితే అసలు కమ్యూనిస్టు ఎమ్మెల్యే అసెంబ్లీలో అది గలమెత్తేటటువంటి కమ్యూనిస్టులు లేరు. ఇప్పుడు అంటే ఈ యొక్క పరంపర, ఈ యొక్క కమ్యూనిస్టు యొక్క ప్రభావం, కమ్యూనిస్టు యొక్క నాయకులు అంటే మీ యొక్క విలువలు తగ్గిపోతున్నాయి. అది దీనికి నిదర్శనం అనుకోవచ్చా? విలువలు గెలిచేవాడు విలువలు కలిగినాడు. ఆ కాన్సెప్ట్ రాంగ్. గెలవడం అంటే సిద్ధాంతం ఒక పార్టీ, డబ్బులు ఎవడు బాగా పెడితే వాడు గెలుస్తాడు. డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు నరేంద్ర మోడీ 18,000 ఎలక్ట్రల్ బాండ్స్లో 8,000 కోట్లు నరేంద్ర మోడీ బీజేపీ తీసుకుంటే వాళ్ళు విలువలు కలిగినాడు. అంత డబ్బు ఎక్కడ చేస్తున్నారు? డబ్బులు పంచుతున్నారు. మేము గెలవలేదంటే
విలువలు ఉన్నాయి కాబట్టి గెలవలేకపోతున్నాం. ఆల్ ఇండియా పార్టీగా చెప్పుకున్నటువంటి కమ్యూనిస్టులు నిజంగా ఎలక్ట్రల్ బాండల్లో మీరు వాళ్లకు ధీటుగా రాజకీయం చేయాలి అంటే డబ్బుతో ముడి ఉండే సమయం ఇది. ఎలక్ట్రల్ గా మీరే చెప్తున్నారు ఇప్పుడు డైరెక్ట్ గా 1800 కోట్లు 2000 కోట్లు అనేసి. నిజంగా ఈ రేపు జరిగేటటువంటి అంటే ఇది పార్లమెంట్ కావచ్చు, భవిష్యత్తులో జరిగేటటువంటి ఎన్నికల్లో డబ్బుతో ముడిపెట్టకుండా ఎన్నికలు జరుగుతాయి, అందులో మీరు ప్రత్యక్షంగా పాల్గొంటారంటే గెలుపుని ఓడని అంగీకరించవచ్చా? ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చేసరికి మేము మా పార్టీలో నిర్ణయం చేసినాం, మాకు ఆ బాండ్స్ వద్దు అని చెప్పి నిర్ణయం చేసినాయి. ఎలక్ట్రల్ బాండ్స్ వాళ్ళు ఎలక్ట్రల్ బాండ్స్ ప్రేమతో ఇవ్వట్లేదు, క్విడ్ ప్రోకో చట్టబద్ధతతో కూడినటువంటి లంచం, అది చట్టబద్ధతతో. అందుకని మేము అడుగుతాం, మేము కూడా వెళ్ళి మాకు ఏదైనా సందాలు ఇవ్వి అడుగుతాం అంతే. కానీ ఇట్లా నా ఎలక్షన్ లో కూడా ఎవరు బాండ్స్ ఇచ్చారు, మాకు వద్దని పంపించేసాం వెనక్కి. మా పార్టీ లైన్ మామూలు చేత డబ్బులు ఇవ్వమన్నాం. అందువలన అది వేరు. తర్వాత డబ్బుతోనే రాజకీయాలు అన్నప్పుడు ఒకవేళ డబ్బు మా దగ్గరికి వచ్చినా ఉన్నా సరే ఓట్లు కొనుగోలు చేయం మేము. అంటే మేము ఇప్పుడు పొరపాట్లు మేము చేయట్లేదని కాదు, మా స్థాయిలో కొద్ది జరుగుతున్నాయి. నేను అల్టిమేట్ పార్టీగా నేను చెప్తున్నాను, పార్టీగా అన్ని చోట్ల అట్లా చేయదు. అయితే ఇది ఎప్పుడు ఎలాగే ఉంటుందని కూడా అనుకోవద్దు. ఇప్పుడైతే అలా ఉంటుంది, రేపు ఎలా ఉంటుందో తెలియదు, ఎల్లుండి ఎలా ఉంటుందో తెలియదు. అందుకే మేమేమంటున్నామంటే దామాషా ప్రాతినిధ్యం అడుగుతున్నాం. దామాషా ప్రాతినిధ్యం అంటే నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, నాకెన్ని ఓట్లు వచ్చినాయి, అంటే ఆయా పార్టీలకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, పార్టీలకు వచ్చిన ఓట్లను బట్టి సీట్లు కేటాయింపు ఉంటుంది. అది కొన్ని దేశాల్లో ఉంది. అటువంటి సిస్టమ్ వచ్చే వరకు కూడా డబ్బు పాత్ర అరాచకంగా ఉంటుంది. దాన్ని మేము బ్రేక్ చేసి ఇవాళ రేపు మనకు తెలియదు, ఎప్పటికైనా జనంలో మార్పు రావాల్సింది. అయితే కొద్దిగా మనం సపోర్ట్ జనంలో మనం కూడా నిర్మాణ పరంగా మేము కూడా నిలబడాలి. ఎప్పుడు ఎలా ఉంటాము, ఒకరి మీద ఆధారపడతాం అనేది అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవాళ ఉంది పార్లమెంట్లో చివరి నిమిషం వరకు ఏదో ఇంకోటి మీద ఆధారపడినట్టు అయింది. వాళ్ళు పొత్తుల్లో వాళ్ళు ముందుకు రాల మా స్థానం కేటాయిస్తాను. మేము కూడా ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అనివార్యమైన పరిస్థితుల్లో మేము కూడా కన్సీడ్ అయ్యాం. కానీ ఇది శాశ్వతం కాదు. అందుకని ఇప్పుడు మేము ప్లాన్ చేస్తున్నాం, ఈసారి ఇప్పటి నుంచే ఒక 20-25 అసెంబ్లీ స్థానాలు మేము ప్లాన్ చేస్తాం. ఆ 20-25 అసెంబ్లీ బలమైన స్థానాలు 10,000 పైన ఉన్న ఓట్లు. అంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళ ఆ పార్టీతోటి లేదు, ఇప్పుడు మా సొంతగా 20-25 స్థానాలని ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసి ఇప్పటి నుంచి పెంచుకుంటాం. ఏమవుతుందంటే ఎలక్షన్ల వరకు ఆ పొత్తో ఈ పొత్తో ఉంటుందని భ్రమంలో ఉండి పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ కాకుండా చివరిలో వచ్చేసరికి వాళ్ళు మీకు ఇన్ని ఇస్తామని చెప్పి అది ఇవ్వలేము, ఇది ఇవ్వలేము. మన కాంగ్రెస్ ఉంది, చివరి 3 ఇస్తామన్నారు, చివరికి 2 అన్నారు, 2 అని బెల్లంపల్లి అన్నారు, అది ఇవ్వలేమన్నారు. ఇంకోటి చెన్నూరు అన్నారు, అది ఇవ్వలేమన్నారు. ఇది ఒకటే ఇస్తామన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు నెట్టివేయబాక. ఇక నుంచి అట్లా ఉండదు. నేను సెక్రటరీ చెప్తున్నాను, ఖచ్చితంగా 25-30 సెలెక్ట్ చేసుకుని కింద నుంచి నిర్మాణ పరంగా పెంచుకుని ఉద్యమాలు ఇవన్నీ కూడా చేస్తాం. ప్రభుత్వం ఇంతకుముందు ఒక మాట అన్నారు, మీరు ఉద్యమాలు చేయట్లేదు. ఉద్యమాలు అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఏ ఉద్యమాలు మేము చేసినా సరే దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, పోలీసులు ముందే అరెస్టులు చేస్తున్నారు. ఇంతకుముందు లేదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకి విలువ ఇచ్చేవాళ్ళు. కేసీఆర్ గారు వచ్చిన దగ్గర నుంచి, అక్కడ బీజేపీ వచ్చిన దగ్గర నుంచి ఆ లక్షణాలన్నీ వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. అందుకే సమయాన్ని బట్టి ఉద్యమాల్లో కూడా వెళ్ళిపోతాం. నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా ఈ క్రమం ఇలా కొనసాగుతూ అంతిమంగా రేపు బలమైన నియోజకవర్గాలను డెవలప్ చేసుకుని ఎన్నికల ముందు మా బలానికి తగ్గట్టుగా ఈ తెలంగాణలో సిపిఐకో 3-4 సిపిఎంను కూడా అదే సలహా ఇస్తాను. నేను రోజు కలవలేము, ఎన్నికల్లో కూడా ఎట్లుంటే కలవలేము. ఎవరి పార్టీ వాళ్ళు పెంచుకున్నప్పుడు వాళ్ళ అవసరం కూడా వాళ్ళు ఫీల్ అవ్వాలి. చెరొక 2-3 స్థానాలు ఇచ్చి మేము ఒప్పుకుంటే అది వేరు. లేదనుకోండి 1 ఇస్తాం 2 ఇస్తాం అంటే కుదరదు. అప్పుడు ఏం చేస్తాం, మేము పోటీ చేస్తాం. 10,000 రాదు, 15,000 రాదు. ఇవాళ సాంబశివరావు ఒకడు ఉన్నాడు, లేకపోయినా పర్వాలేదు, కానీ పార్టీ బతకాలి. ఆ లక్ష్యంతో మా రేపు ఎత్తుగాళ్ళు ఉండబోతున్నాయి. అందువలన కమ్యూనిస్ట్ పార్టీకి ఏమి డోకా లేదని నేను తెలియదు. మన డిప్యూటీ సీఎం తోటి మీరు చర్చలు సఫలమా విఫలమా? సఫలం ఏముంది అందులో? మీరు ఏం డిమాండ్ పెట్టలేదా, మాకు ఇన్ని పార్లమెంటు స్థానాలు కావాలి? అవన్నీ అంత ముందే అయిపోయినాయి. ఆ అయిపోయినటువంటి దాన్ని వాళ్ళ స్పందన లేదు వాళ్ళ నుంచి. నేను ఇందా చెప్పాను కదా, కాన్వర్ట్ కండిషన్ లో ఇక తప్పనిసరిగా ఉన్న దానిలో బీజేపీ అనే దాన్ని రానివ్వకూడదు.
బీజేపీ దాన్ని రానికుండా ఉండాలంటే కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి ఇక సపోర్ట్ చేస్తాం బేషరతుగా అని చెప్పి నేను రాకుండా. కాంగ్రెస్ ఏమో బలంగా ఉంది తెలంగాణ అని మీరు చెప్తున్నారు, కానీ మన కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ లో 1 year లో కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, రేవంత్ రెడ్డి దిగిపోతున్నారు అనేసి చాలా పెద్ద కామెంట్లు చేశారు. నిజంగా కూడా మీరు ఇది నమ్మదగ్గ అంశం అనుకోవచ్చా? ఇప్పుడు ఇది ఏదో ఒక ఊహల్లో ఏదో భ్రమంలో లేకపోతే రాజకీయాలు బతకలేదు. ఇప్పుడు కేసీఆర్ గారికి అది అవసరం. ఆ భ్రమంలో ఆయన ఉండాలి, ఆ భ్రమంలో విహరిస్తూ ఉండాలి, ఆ ఊహల్లో ఉయ్యాలు ఊగుతూ ఉండాలి. లేకపోతే ఆయన కేడర్ని బతికించుకోలేదు. ఆయన ఎన్నన్నా కేడర్ ఉండలేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే సంవత్సరంలో అది ఉండదు. ఎందుకు ఇప్పుడు మాకు ఇని 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 కేసీఆర్ గారు ఇప్పుడు ఎనబుద్ధి కావట్లేదు. ఓకే, అప్పుడు ఏంటంటే చెప్తే ఎనబుద్ధి అయ్యేది. ఏం చేస్తారండి? అంటే అప్పుడు అధికారంలో ఉంటే ఎనిమిది అవుతుంది, ప్రతిపక్షం ఎనిమిది అవుతుంది కదా. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా నీకు ఎప్పుడైతే నీకు దానిలో ఆ వెనక మాట వెనక యథాత దాన్ని ఏమంటారు, మాట వెనక దానిలో ఆ నిబద్ధత లేదనుకో దానికి ఉన్న విలువ పోతుంది. ఏం చెప్తావు? సంవత్సరంలో దిగిపోతుంది, దించేస్తాడు. ఎట్ట చేస్తావు చెప్పు? ఎట్ట చేస్తావు? దించే నీకు శక్తి ఉందా? లేకపోతే బీజేపీ వాడు దించేస్తాడు అంటాడు. బీజేపీ వాడు తీస్తే జనం ఊరుకుంటారా? బీజేపీని ఊరుకోరు, నిన్ను ఊరుకోరు. ఎవరు బలవంతాన్ని దించినా తెలంగాణలో అసలే ఊరుకోరు. ఇవన్నీ పనికిమాలిన మాటలు. నేను వాళ్ళకి అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే తీసుకోండి. ఇప్పుడు రైతులది ఉంది, ఓకే చేయండి, అది ఎవరిది కరెక్టో తప్పు అది వేరు. ఇంకేదైనా సమస్యలు ఉన్నాయి దాన్ని తీసుకోండి. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళండి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. రేపు అదే ప్రజల అభిమానం ద్వారా మీరు అధికారులు అంటే ప్రయత్నం చేయండి. సంవత్సరం అయింది అయిపోయింది అని తపస్సు చేసుకుంటా ఉంటావా? అసలు తిరగకుండా ఆడే కూర్చో, అదే పోయింది అంటే అసలు ఈ ఉన్న అడ్రస్ కూడా కాలంతో అయ్యే ప్రమాదం నీకు. కారు గుర్తుకు కమ్యూనిస్టులకు ఎప్పుడు చెడింది, ఎక్కడ చెడింది అంటే అసలు మేము ఎప్పుడు కలిసాం కానీ మేము ఎప్పుడు కలవలేదు. ఒక మునుగోడులోనే ఆయన సపోర్ట్ చేసాం. ఎందుకంటే వాళ్ళకి కేసీఆర్ గారు ఆయనకున్న తెలివితేటలే చాలా అమోఘంగా అనుకున్నాడు. ఆయన ఎత్తుగాడల్లో మాస్టర్ అనుకున్నాడు. ఆ ఎత్తుగాడలే ఆయన దెబ్బతీశాయి. మొదట్లో తెలంగాణ వచ్చినప్పుడు బిగినింగ్ లో తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన జాతీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. నేను అప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఉన్నాను. ఎమ్మెల్యేగా ఉన్నాను, పాదయాత్ర చేశాం, ఆమరణ నిరాదీక్ష చేశాను ఎమ్మెల్యేగా. ఖమ్మం జిల్లాలో ఒకే ఎమ్మెల్యేగా తెలంగాణ కాస్త తిరిగిన వాళ్ళు మేమే. కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే వెళ్ళిన వాళ్ళం మేము, అరెస్ట్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళం మేము. అదేవిధంగా పైన ఉన్న మా భద్రుడు గారు, రాజా గారు, నారాయణ గారు, సుధాకర్ రెడ్డి గారు, ఒకళ్ళేంటి మొత్తం. తర్వాత మన గురుదాస్ దాస్ గుప్తా. ఇంత పెవికిక్కులాకున్నటువంటి బంధము వాళ్ళకి మాకు బంధం కాదు. అది తెలంగాణ కాజు కోసం చేశాం. చేసినప్పుడు తెలంగాణ 2014 పోటీ చేసేటప్పుడు సిపిఐగా అప్పుడు మేమిద్దరం కలిసి ఉండాలని చెప్పాడు, కలవలేదు, అయిపోయింది. అందుకని వాళ్ళకి మాకు ఎప్పుడు కలవాల. మళ్ళీ మునుగోడు వచ్చేసరికి మళ్ళీ అబద్ధం చెప్పాడు, మళ్ళీ కలిసి ఉందామని. మునుగోడు చూసాం. మనం ఒకసారి మోసపోతాం, 2 సార్లు చేస్తాం. చివరికి అది ఎవరికి పతనానికి దారితీస్తుందంటే వాళ్ళ పతనానికి అది దారితీస్తుంది. ఎలాగా? ఇప్పుడు కానీ మనం 1.5 డిఫరెన్స్ కదా. మేము ఎప్పుడైతే బ్రేక్ అయింది నేను చెప్పా, ఇప్పుడు మేము బ్రేక్ అవటం అనేది మాకు కాదు, ఇది రేపు బీఆర్ఎస్ పతనానికి ఇది ప్రస్థానం, రేపు పతనానికి ఇది ప్రారంభం అని చెప్పాను. ఎందుకంటే కమ్యూనిస్ట్ ఓట్లు ఎక్కడ చూడు ఉంటాయి, ఏపించగలుగుతాం. మాకు పడకపోయినా మాతో ఉంటే మన ఆ స్థితి వచ్చేది కాదు. ఎవరికైనా సరే తెలంగాణలో కానీ కొన్ని బలమైన చోట్ల కమ్యూనిస్టుల సపోర్ట్ లేదు, అది వాళ్ళకి రుజువైంది. అంతేగాని ఒక్క మునుగోళ్ళని మేము సపోర్ట్ చేసాం. సపోర్ట్ చేసేప్పుడు వాళ్ళు గెలవటం వల్ల బీజేపీ దూకుని ఆపాము. అది అంతవరకు మా లక్ష్యం అది చేసాం. కానీ వీళ్ళు మోసం చేశారు. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేస్తారంటారే, మోసపోయేవాడు కూడా ప్రతిసారి మోసపోడు. ఒకసారి నువ్వు దెబ్బ కొట్టావు సాటుగా, ఇంకోసారి కొడతావు, తర్వాత మళ్ళీ కోడబో తీసుకుని నిన్న ఎట్లా దెబ్బ కొట్టాలో మాకు తెలుసు కదా. మునుగోడు ఎలక్షన్ టైంలో బాగా చర్చ జరిగింది. కేసీఆర్ కమ్యూనిస్ట్ కు సిపిఎం కు భారీ ఫండ్ ఇచ్చాడు పార్టీని ఆదుకోవడానికి అనేసి, దానికోసమే మునుగోడులో సపోర్ట్ చేసినది. ఇది దీనికి కొంత బలం చేకూరి అనుకోవచ్చా? ఇవన్నీ పనికిమాలిన మాటలు. దానికోసం సపోర్ట్ అనేది ఉందే, దానికోసం సపోర్ట్ అనేది. ఇప్పుడు పార్టీ బతకటానికి ఫండ్ అనేది మాకు ఇచ్చారన్నారు, వాళ్ళకి ఇచ్చారన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి మాకు ఎన్ని ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళని అడగండి. సపోర్ట్ అనేది రాజకీయ ప్రాతిపదిక సపోర్ట్ చేస్తాం. ఏదన్నా పేపర్కో అటుంటాటికో ఏ ప్రభుత్వంలో అడుగుతాం, వీళ్ళు కూడా అడుగుతాం. పేపర్కి డబ్బులు కాదు,
వేరే పద్ధతులు సాయం అడుగుతాం. ఏ అధికార పార్టీ ఉన్నా మా స్నేహ పార్టీ కాంటిది కూడా అడుగుతాం. చంద్రబాబు ఉన్నప్పుడు మాకు పార్టీకి సాయం చేశారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చేశారు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆ స్థలం ఇవ్వటము, పత్రికకి సపోర్ట్ చేయటము, లేకపోతే ఆఫీసులకు సపోర్ట్ చేయటం అటువంటివి చేస్తారు. కానీ డబ్బులు తీసుకుని నువ్వు ఇస్తే నా జేబుల్లో పెట్టుకుని ఈ పరిమాణాలు అదే సార్, మన తెలంగాణ అనే పేపర్ ని కేసీఆర్ పెట్టించాడు, కేసీఆర్ ఖర్చులకు అన్నిటికీ నేనే చూస్తా అనేసి బాగా చర్చ అయితే జరిగింది సార్. నిజంగా అంతవరకు అంత ప్రారంభానికి వచ్చాడు. యాడ్స్ అవి ఇవ్వాలి, గవర్నమెంట్ ఇవ్వందే కుదరదు, అవును ఇస్తా అన్నాడు. మేము ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల మీద ప్రశ్నించడం మొదలెట్టాము, బంద్ చేశాడు. మరి ఆయనే మొత్తం నడిపితే ఉండేది కదా పేపరు. అవును, అందుకని వాడు చెప్పేది ఒకటి చేసేది దానివల్ల నష్టమే కదా సార్ పేపర్ కి. నష్టమే మరి. అందుకని క్లోజ్ చేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకో పేపర్ పెట్టుకున్నాం. ఇప్పుడేం సార్ ప్రజాపక్షం. కానీ దానివల్ల అంటే నిజంగానే మనం అనుకుంటారు, మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, మనం చిట్చాటిస్తున్నప్పుడు కూడా మన తానుంటే మాట్లాడాలి కానీ మన తాను లేకుంటే మాట్లాడకూడదు. ఆయన మాట విని ఇలా నష్టపోయింది సిపిఐ కానీ మన తెలంగాణ పేపర్ కానీ, అంతే కదా సార్. ఎవరి మాట అనేది లేదు, ఎవరి మాట అనేది. అందులో ఆయన అదిరిచ్చి బెదిరించి పార్ట్నర్స్ ని వెనక్కి లాగాడు. ఓకే, అంతేగాని మరి ఇప్పుడు ఆయన లేకపోతే మరి ప్రజాపక్షం ఇప్పుడు ఎవరి మాట లేకపోతే నడపలేము. విశాలందరూ నడపలేదా? వాళ్ళని నమ్మి కాదు పెట్టడం, మమ్మల్ని మేము నమ్ముకునే పెట్టాం. కాకపోతే ఏంటంటే పార్ట్నర్స్ తో కలిపింది పెట్టాం అప్పుడు. ఇప్పుడు మళ్ళీ పార్టీగానే నడుపుతున్నాం. ఎప్పుడైనా పెట్టుబడిదారులు పార్ట్నర్లని కొంతమంది కలుపుకున్నప్పుడల్లా అటువంటి ప్రభావం వస్తుంది. వాళ్ళు అధికార పార్టీకి లొంగుతారు, ఏదో నడుస్తూ ఉంటుంది. అందులో ఇప్పుడు అది కాదు, ఓన్లీ సిపిఐ యజమాని. అంతకుముందు విశాలందరూ సిపిఐ యాజమాని. మన తెలంగాణ వరకు కొంతమంది కలుపుకుంది, ఇప్పుడు లేదు అది. కాబట్టి ఓకే. ఇప్పుడు రేపు మాపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి తెలంగాణలో. ముఖ్యంగా గత ప్రభావం అంటే అసెంబ్లీ జరిగినటువంటి సేమ్ ప్రభావము ఇక్కడ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు కూడా జరగబోతుందా అంటే ఏం చెప్తారు మీరు? తప్పనిసరిగా కాంగ్రెస్ కి ఎక్కువ స్థానాలు వస్తాయి, ఎక్కువే వస్తాయి. మొన్న అసెంబ్లీ గెలిచిన ఆ రేంజ్ కంటే కూడా మొన్న 64 వచ్చింది కదా. మామూలుగా దాదాపు 80-90 స్థానాలు కలిసి వచ్చేట్టుగా పార్లమెంట్ స్థానాలు గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీకి కమ్యూనిస్టు సపోర్ట్ దిశగా, ప్రచారం దిశగా సపోర్ట్ ఉంటది. మా సపోర్ట్ వాళ్ళని వాళ్ళు గెలుస్తారు చాలా చోట్ల. నేను పక్కా చెప్తా, వాళ్ళ మీటింగ్ లో చెప్తా, ఎక్కడైనా చెప్తా. ఇప్పుడు ఖమ్మం ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ మేము గెలవలేమేమో కానీ మేము ఎటు సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలవాల్సిందే. నల్గొండ, భువనగిరి, అది కరీంనగర్, పెద్దపల్లి, నువ్వు ఇంకా చాలా ప్రాంతాలు తీసుకోండి, మా సపోర్ట్ ఉన్న చోట గెలుస్తారు. అందులో డీవియేషన్ లేదు, మేము గెలవలేకపోవచ్చు. కానీ సార్ ఒకటి బాగా చర్చ జరుగుతున్న అంశం ఏంది అంటే, మేడిగడ్డ ప్రాజెక్టు అనేది తెలంగాణకు జీవనాధారం అనేసి కేసీఆర్ చెప్పడము, రైతులు ఆదుకోవడం అనేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద చాలా చర్చలు జరిగాయి, చాలా ఆయన గొప్ప చెప్పుకున్నాడు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలు, అవినీతిని పక్కన పెడితే నిజంగా ఈ పిల్లర్స్ కుంగినటువంటి సందర్భము నిజంగా ఇంజనీర్ల తప్పిదమా, రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పిదమా, ఇవన్నీ పక్కన పెడదాం. కాకపోతే అప్పుడు కూడా మీరు సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు, అప్పుడు వ్యతిరేకించవలసినటువంటి సందర్భము రాలేదంటే మీరు ఏం చెప్తారు? మేము మొదటి నుంచి కూడా అంత భారీగా ఆ ప్రాజెక్టులు మొత్తం ప్రాణేత చేవేళ్లను వదిలేసి దీనివైపే కాన్సన్ట్రేట్ చేయటం మేము ఎప్పుడు వ్యతిరేకించాం. మా మల్లేష్ గారు ఎప్పుడు దీన్ని ఇంత బడ్జెట్ అవసరం లేదు, గ్రావిటీతో ప్రాణేత చేవేళ్లతో చాలా ఆదిలాబాద్ కవర్ చేసుకుంటూ వస్తుంది, ఇంత ఖర్చు అప్పుడెంత 15,000 కోట్లు, ఇప్పుడు 1,00,000 కోట్లు, అది 15,000 కోట్లు. అంటే నేను ఫిగర్స్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను. దాంతో ఎంత తేడా ఉంది, ఆయకట్ ఎంత తేడా ఉంది, ఆయకట్ దానికి దీనికి ఏం తేడా లేదు. దాదాపు అలా ఆయకట్ అయినా సరే ఈ ఆయకట్ అయినా సరే ఒకటే, ఏది ఇరిగేషన్ సంబంధించి. కానీ ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే ఏదో కుంటి సాగు చెప్పారు, అక్కడ వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మహారాష్ట్ర వాళ్ళ అభ్యంతరం. అవసరమైతే 2 అడుగులు తగ్గించుకో, నువ్వు అయితే కొంచెంసేపు వెయిట్ చేసుకోకుండా అది వదిలిపారేసి దీనికి ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్లతో వీళ్ళు పెట్టారు అని మేము ఎప్పుడు చెప్పాము. మేము చెప్పిన దానిలో తప్పేం లేదు. తర్వాత కట్టిన తర్వాత నీళ్లు అది ఉన్నప్పుడు అది బాగానే అనిపించింది. ఎప్పుడు జరిగింది, ముందు పొలిటికల్ గానేమో వ్యతిరేకించాం దాన్ని, టెక్నికల్ గా దాని సంగతి మేము దాని జోలికి వెళ్ళలేదు. టెక్నికల్ గా బాగానే ఉంటది, కానీ టెక్నికల్ గా కంటే అన్ని ప్రాంతాలను పరిగణలో తీసుకోవడంలో వైఫల్యం జరిగింది. ఆ ప్రాజెక్టు ఎందుకు వదిలేశారు అనే దాన్ని మేము వ్యతిరేకించాం. అయిపోయింది, కట్టిన తర్వాత ఇదేదో ఉపయోగదాయకంగానే అట్లా కనపడింది. మరి లోపల ఉన్నటువంటి టెక్నికాలిటీస్ లో ఆ లోపాలు ఉన్నప్పుడు అది మనకు తెలియదు కదా.
ఎప్పుడు బయటపడుతుంది? ఎప్పుడైతే ఈ పిల్లర్స్ కుంగినాయి, అది ఎప్పుడు కుంగినాయి? ఆయన ఉన్నప్పుడే, ఎలక్షన్ ముందే కుంగినాయి. అవును. ఎలక్షన్ ముందే. ఇది ఇప్పుడు వీళ్ళు వచ్చినాక కాదు కదా. Yes, yes, అదే. వీళ్ళు వచ్చినాకైతే ఇంకో మాట పేరు చెప్పేవాడు. అందువలన ఇప్పుడు కుంగిన తర్వాత కూడా దానిపై మనం కుంగినాక కూడా ఇది మంచి ప్రాజెక్ట్ అని అనలేం కదా. తప్పు జరిగిన తర్వాత అనలేం కదా. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతాంగం లాభమా నష్టమని చెప్తారు. ఇప్పుడు దీనిలో లాభమా నష్టమని చెప్పే కదా. ఆల్రెడీ అన్ని లక్షల అన్ని వేల లక్షల కోట్ల కోట్లు, రూపాయలు. వేల కోట్లు పెట్టి మిగిలింది ఎండబెట్టి ఈ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం కాదా అనేది దానికి వెళ్లే ముందు ఈ డబ్బు పెడితే చాలా చోట్ల పెట్టేవాళ్ళం, అది నష్టమే. రెండోది దానికి విద్యుత్ సంవత్సరానికి మళ్ళీ 10-15 వేల కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ ప్రాజెక్టు ముందు స్టార్ట్ చేసే ముందు అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటు చేశారు కదా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఏం చేయాలి? ఉమ్, అన్ని ఆయనే. ఉమ్, కర్త కర్మ క్రియ ఉమ్, అన్ని బ్రహ్మ ఆ, విష్ణువు శివుడు అన్ని ఆయనే. అందుకని ఆ పాపం అయినా పుణ్యమైనా అంతా ఆయన భరించడమే. ఓకే ఇదంతా ఇప్పుడు ఎన్ని మాట్లాడినా అది రాదు. ఓకే ఇప్పుడు ఏం చేయాలనేది ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఓకే టెక్నికల్ వాళ్ళ ఎక్స్పర్ట్స్ ని సలహా తీసుకుని స్పీడప్ చేయటం ఈ ప్రభుత్వ కర్తవ్యం. ఓకే పూర్తిగా దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఓకే పూర్తిగా చెడిపోయింది నిలబడలేదు అన్నప్పుడు వీళ్ళు కూడా చేయలేరు. కానీ ఆ దశ వస్తుందని నేను అనుకోను. ఓకే ఎక్స్పర్ట్స్ చెప్పినట్టుగా ఇని ఉమ్, ఎక్స్పర్ట్స్ తో ఎక్స్పెడైట్ చేయించాలి వాళ్ళు Okay. చేసే జడ్జిమెంట్స్ అవి ఓకే చేసి మళ్ళీ ఇప్పటికే నష్టం వచ్చేసింది. అవును. ఇప్పుడు ఆ ప్రాజెక్టే కాదు, మామూలు వాతావరణంలో మార్పు వచ్చింది, కరువు పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లేకపోవడం నష్టం వచ్చింది, అక్కడ కృష్ణా నీళ్లు రాకపోవడం అదో నష్టం వచ్చింది. టోటల్ గా అన్ని చోట్ల కూడా కరువు వచ్చేసింది. ఈ కరువు కొనసాగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఎక్స్పర్ట్స్ కమిటీ తీసుకుని త్వరితగతిన అది పూర్తి చేయటం మంచిది. అధికార పక్షానికి కమ్యూనిస్టులు ఫ్రెండ్లీగా కొనసాగుతున్నారు. మన ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఈ 6 గ్యారంటీలకు సంబంధించింది ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ అనేది కాలేదు. 100 రోజులు అని చెప్తున్నారు. నిజంగా దీని ఏమన్నా కమ్యూనిస్టులు దీనికోసం ఏమన్నా రోడ్ ఎక్కే అవకాశం ఉందా? ఎందుకు ఎక్కుతాము? ఉమ్, ఎందుకు? ఇంకా చాలా టైం ఉంది. 100 రోజుల్లో కంప్లీట్ చేసే అరే బాబా 100 రోజుల్లో అంటే 100 రోజులు అన్నప్పుడు బస్సు మహిళలదే అయిపోయాయి, ఆరోగ్యశ్రీదే అయిపోయింది, గ్యాస్ ఇస్తానే ఉన్నారు, ఇంకేదో ఒకటి కూడా ఇస్తానే ఉన్నారు, రైతు బంధు కొద్దిగా ఇచ్చారు ఈ లేకపోయారు, అదొకటి ఇప్పుడు కూడా 200 యూనిట్ల కరెంటు కూడా కరెంటు కొంతవరకే ఇచ్చారు. కరెంటు వస్తుంది, కరెంటు గ్యాస్ మహిళలు ప్రయాణాలు తర్వాత రైతు బంధు కొంత ఇటువంటివన్నీ కూడా ఇచ్చారు కదా. ఇంక ఇవ్వాల్సినవి ఉంటాయి. వాళ్ళు 10 నరేంద్ర మోడీ వచ్చిన కాడి నుంచి మేము అది చేస్తాం ఇది చేస్తాం ఒక్క పని చేయనాడు, వాళ్ళే మంచాడు. కేసీఆర్ 10 ఏళ్ళ నుంచి చేయనాడు మంచాడు. వీళ్ళు ఈ మేరకు చేశారు కదా, 4 రోజులు లేట్ అవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటారా? సమర్థం కాదు, ఉన్న వాస్తవం చెప్తున్నాం. మనకి లక్ష్యం ఉంటది, 100 రోజులు అన్ని చేస్తా ఉంటాం, చేయలేకపోయాం అనుకో నెక్స్ట్ ఇంకో 100 రోజులు చేయాలి. 10 ఏళ్ళు గడితే ఊరుకోం, సంవత్సరాలు గడితే మేము కూడా ఊరుకోం. దానికి కొద్దిగా పెద్దానికి కూడా నువ్వేమి అంత టెక్నికాలిటీస్ గా బ్రహ్మ పదార్థం కాదు. ఏదైనా ఏ స్కీమ్ అయినా ఒక లక్ష్యం పెట్టుకుంటాం. లక్ష్యం పెట్టుకుని 100 రోజులు గమ్యం అంటే దానికి ఏమన్నా శిలాశాసనమా లేకపోతే రాజ్యాంగం? అది 100 రోజుల్లో ఖచ్చితంగా చేయలేదు కాబట్టి నువ్వు దిగిపోవాలి. నువ్వు చేయలేదు 10 ఏళ్ళలో అది ఏమి, ఇవన్నీ కూడా చూసుకోవాలి. మనం చూసుకుని ఎంత అమలైంది, ఇంకా అమలు కావాల్సింది ఏంటి తొందరగా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. చేయనప్పుడు టైం ఉంది కదా. మేము కమ్యూనిస్టులుగా ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటాం. వీళ్ళని మాకేం అవసరం ఉంది? అసలు వాళ్ళు మా సొంత జేబులో వాళ్ళు అయితే మరి మాకు కూడా 2 పార్లమెంట్ స్థానాలు ఇవ్వాలి కదా. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకున్నాయి, మేమేం ప్రజల ప్రయోజనాలు కోరుతాం. ఎందుకు ఇవ్వలేదు? 2-1 సీటు పక్కన పెడితే కమ్యూనిస్టులకు పార్లమెంటు టికెట్లు కాంగ్రెస్ పార్టీ ఎందుకు కేటాయించలేదంటే వాళ్ళ ఉద్దేశం మేము గెలవలేమని, డబ్బులు లేదని. ఎవరిదైనా అదే ఉద్దేశం, డబ్బులు లేదని. అదే ఆ కాన్సెప్ట్ మారాలి వాళ్ళకి, వాళ్ళ రేప మారాలి. మారకపోతే మేము కాంట్రాక్ట్ కండిషన్ లో మేము మా సొంత ప్రయత్నం మేము చేయాల్సి వచ్చింది. అది భవిష్యత్తులో నష్టమైంది. దేశంలో ఇవాళ బీజేపీ నిలవరించే క్రమంలో కాంగ్రెస్ అందరి సహకారం మరింతగా తీసుకోవాలి. తీసుకోకపోతే రాను రాను కష్టమైంది. ఇప్పుడంటే మేము ఇప్పుడు అనివార్య పరిస్థితుల్లో ఇంతకుముందు చెప్పాను, ఈ అనివార్యతలో మేము చేస్తున్నాం. ఇదే కంటిన్యూ ఎప్పుడు ఎలాగ ఉంటామని కూడా అనుకోవద్దు. మా పార్టీ మాది ఉంది, మా విధానం మాకుంటది, మాకుంటాయి కదా మా సిద్ధాంతం. మీ సిద్ధాంతాలు ఉన్నాయి, పార్టీ విధానాలు ఉన్నాయి, మీకు ఒక లక్ష్యం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మీ సిద్ధాంతాలకు అన్నిటికీ మనం కట్టుబడి ఉన్నాం. మీ సిద్ధాంతాలు బాగుంటాయి, ప్రజాపక్షం ఉంటారు, ప్రజల ఇంట ఉంటారు. కానీ లాస్ట్ కు మీ కారు స్టార్ట్ కావాలంటే కూడా పెట్రోల్ కావాలంటే డబ్బులు కావాలి, పార్టీ నడవాలంటే కూడా డబ్బులు కావాలి. ఇటువంటి క్రమంలోనే సిపిఐకి వాళ్ళన్నట్టు డబ్బు లేదు మీరు గెలవలేరు అన్నందుకు ఉదాహరణ చెప్తున్నాం. ఏది ఉన్నారు అది ఉన్నారు. దొంగలో
అంటే అందరూ నమ్మినాను. వాడు 1,000 కోట్లు సంపాదిస్తాడు. వాడి ఆదర్శమా? గాంధీ మహాత్ముడు ఆదర్శమా? లేకపోతే వావిలాల్ గోపాలకృష్ణ ఆదర్శమా? పుచ్చలపల్లి సుందర చంద్రరాజరావుల ఆదర్శమా? లేకపోతే తాతాలు బిర్లాలు లేకపోతే ఇప్పుడు అదానీలు వాళ్ళ ఆదర్శమా? అందుకని రాజకీయాల్లో అది ఆ ఆ వాతావరణం లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం మేము. అది లేదు కదా అని చెప్పి తెల్లజెండా ఎత్తాం. ఆ డబ్బు ప్రభావం ఉన్నటువంటి ఎన్నికలు జరగకుండా ఇందాక చెప్పాను నేను, అవును. దామాషా ప్రాతినిధ్యం. ఆ రోజు ఎప్పటికైనా మన రోజు అంటూ రాదా, మంచి రోజు రాదా, మన రోజు ఏదో ఒక రోజు రావాలనేటువంటి ఒక లక్ష్యంతో ఆశయంతో మేము ముందుకు నడుస్తాం. మంచి రోజులు వస్తాయి, మా కొంపలే మునిగిపోవు, ఇప్పుడు మేము చచ్చిపోము లేకపోతే ఇంకేదో అయిపోము, ఇలాగే ఉంది, ఇందులో సంతృప్తిగానే ఉంటుంది. ఒకవేళ గెలిచినా గెలవపోయినా కమ్యూనిస్ట్గా జీవించడంలో మంచి ఆనందం సంతోషం ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీకి ఆదర్శం ఏ పార్టీ అంటే ఏం చెప్తారు? ఏ పార్టీ? మా పార్టీకి మేమే ఆదర్శం. ఆదర్శం మిగతా పార్టీలు లేరు. మా కమ్యూనిస్ట్ పార్టీకి మా ఐడియాలజీనే మాకు ఆదర్శం. మార్క్సిజమే మాకు ఆదర్శం. మార్క్సిజం అంటేనే దానిలో నుంచే ఇవాళ ప్రపంచంలో ఇన్ని మార్పులు వచ్చినాయి. అంటే మనిషి మనుగడకి ఒక దోహదకారి, మనిషి మనుగడకి ఒక దారి చూపెట్టింది ఏంటంటే వెలుగు చూపెట్టింది మార్క్సిజం. అందుకని దాని వెలుగులో మేము అంటాం. మన మోడీ ఒక కామెంట్ చేశారు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ విదేశాల్లో ఉన్నటువంటి నాయకులతోటి మోడీని గద్దె దించడానికి, మోడీని అంతమొందించడానికి ప్లాన్లు కుట్రలు జరుగుతున్నాయనేసి ఒక దేశ ప్రధాని చేసినటువంటి ఈ యొక్క కామెంట్ రాష్ట్ర దేశ చరిత్రలో కొంత చర్చ బాగా బలంగా జరుగుతుంది. ఇది నిజంగా నమ్మశకంగా ఉందని అనుకోవచ్చా? మోడీ కుర్చీలో కూర్చోడానికి ఎన్ని అబద్ధాలని చెప్తాడు, ఎన్ని అబద్ధాలు. బీసీని అంటాడు, ఇంకోటి అంటాడు, నన్ను అవమానపరిచారంటాడు, అన్ని. మళ్ళీ ఆయన స్టైల్ ఆయనదే. ఎందుకు ఆయన దేశంలో దేశ ప్రధాని లాంటి ఉన్నతమైన స్థానానికి ఆయన సరితోగడు. ఓట్ల రాజకీయాల్లో, డబ్బు రాజకీయాల్లో నేను నిజాయితీ పడిన అంటాడు. 8,000 కోట్లు ఎందుకు తీసుకున్నావు? ఇంకా నువ్వు అది కాకుండా ఎన్ని వేల కోట్లు ఉన్నాయో ఎలక్ట్రల్ బాండ్స్, 8,000 కోట్లు. ఇది కాకుండా ఇంకెన్ని వేల కోట్లు ఆ డబ్బులన్నీ ఖర్చు పెడుతున్నావు కదా. అన్ని ఖర్చు పెడుతూ అన్ని అవినీతి పనులు పాల్పడుతూ అవినీతి పనులందరినీ పార్టీలో చేర్చుకుంటే వాళ్ళు నీతివంతులు అవుతారు. ప్రతిపక్షంలో ఉంటే అవినీతి పనులు, ప్రతిపక్షంలో ఉంటేనేమో మంచాలు కూడా ఈడీలు లేకపోతే సిబిఐల ద్వారా జైల్లో పెడతావు. నీ దానిలోకి వచ్చేసరికి వాడు జెండా మారిస్తే వాడు పవిత్రమైన. ఇటువంటి పెద్ద మాటలు మాట్లాడకూడదు. ఇటువంటి విలువలు లేని ప్రధాని ఇంతవరకు మనం ఇప్పుడు చూడాల. అందుకని ఆయన నన్ను చంపుతారన్నా ఇంకే మాట అన్నా కూడా ఇవన్నీ అనవసరమైన మాటలు. బాలాకోట అంటాడు, పుల్వామా అంటాడు, ఇంకోటి అంటాడు. ఏది పడితే అది జనం కలిసి వస్తుంది, వాళ్ళకి కలిసి వచ్చినంత రోజులు కలిసి వస్తుంది. కానీ ఆచరణలో మాత్రం అది శాశ్వతంగా ఆయన స్టేట్స్మెన్గా నిలవలేడు, రాజనీతిజ్ఞుడిగా నిలవలేడు. మొత్తమే సక్సెస్ అయ్యాడు, ప్రధానమంత్రిగా పరిపాలన సక్సెస్ కాలేదు. కానీ బీజేపీని 2 పర్యాయాలు అధికారంలో తీసుకురావడంలో వాళ్ళు వేసిన పునాదులు, అద్వానీ వాజ్పేయి వేసిన పునాదులపైన ఇతను కొద్దిగా దాన్ని నిలబెట్టగలిగాడు. ఈసారి దాదాపు అటువంటి అవకాశం ఉండదు, 50-50 ఛాన్సెస్. ఎట్లా ఉండదు తెలియదు. ఒకవేళ ఏదున్నా సరే ఆయన రాజనీతిజ్ఞుడు కాదు, పాలనా దక్షుడు కాదు, మాటగారి మాత్రమే. డెమగాగ్ అంటారు, పట మాట్లాడుతూ ఉంటారు. అటువంటి దానిలో ఆయన నెంబర్ 1 అవుతాడు. ఇది అందుకని నేను ఎక్కువ చెప్పాను. ఇండియా కూటమి కాబోయే ప్రధాని ఎవరంటే రాని, అది వచ్చినప్పుడు కదా. వస్తే మళ్ళీ ఇండియా కూటమి వచ్చిన అదైనా బీజేపీ అంటే వాళ్ళు ముందే పెట్టుకున్నాడు. ఇండియా కూటమి రానియండి, వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ లో వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. మేజర్ పార్టీ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు. మనం ఎట్లా చెప్తాం అది. ఒకసారి మన స్టేట్కి వస్తే కేసీఆర్ పరిపాలన 10 సంవత్సరాలు, రేవంత్ రెడ్డి పరిపాలన 4 నెలలు. ఈ ఇద్దరి పరిపాలనలో మీరు గమనించిన అంశాలు ఏమంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు తెలియగలిగినాడు, కానీ జనానికి ఎప్పుడు అందుబాటులో లేడు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. రేవంత్ రెడ్డి ఏంటంటే ఏదనుకున్నాడు అది చెప్తున్నాడు, జనానికి అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఉండాలి. అదే ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలు కోరుకున్నది చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. మోసం చేయడానికి, వ్యక్తిగత మోసాలు జోలికి నేను వెళ్ళను. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ఆ విధంగా ప్రజల అభిమానాన్ని, విశ్వాసాన్ని చూరగొనడంలో కేసీఆర్ గారు బిగినింగ్ లో సక్సెస్ అయ్యాడు. రాను అది దాన్ని అభిజాత్యం అంటారు, అహంకారం ఏమంటారు తెలియదు. అది అయిన తర్వాత ఆయన తెలివితేటలు కప్పివేయబడ్డాయి. ఇప్పుడు ఇతను రేవంత్ రెడ్డి బిగినింగ్ కాబట్టి జాగ్రత్తగానే ఉండాలి. ఉంటాడు. ఆయనైనా నేనైనా ఇంకా పుల్లయ్య అయినా ఎల్లయ్య అయినా సరే
జాగ్రత్త లేకపోతే ఎవరైనా ప్రజలు ఊరుకోరు. ప్రజలు మన స్థానం ఎక్కడో చూపెడతారు. చివరగా మీరు కమ్యూనిస్టు తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. కమ్యూనిస్టులకు మీరు చెప్పే సూచన సలహాలు ఏమంటే చెప్తారు? కమ్యూనిస్టులుగా నేను చెప్పేది ఏం లేదు. మా పార్టీ విధానాల్లోనే ఉంటుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో సిపిఐగా చిత్తశుద్ధితో కాంగ్రెస్ గెలిపించాలి. కాంగ్రెస్ గెలిపించడం ప్రస్తుత కర్తవ్యం. ఇది అయిన తర్వాత మరలా మన పార్టీ నిర్మాణాన్ని పెంచుకుంటూ ప్రజా సమస్యల పైన ఖచ్చితంగా స్నేహ పార్టీ అయినప్పుడు కూడా ప్రజా సమస్యలు తీసుకుని దాని మీద మేము పోరాటం చేస్తాం. ఆ విధంగా పార్టీని రేపు రానున్న ఎన్నికల నాటికి కొన్ని స్థానాలు బలమైన కేంద్రాలు తయారు చేసుకుని ఇది ఎప్పుడు చెప్పే మాటే కదా అనుకోవచ్చు. మేము ఈసారి ఎప్పుడు చెప్పేది కాదు. ఎందుకంటే అనుభవాలు దెబ్బతిన్నాం. అవును, దెబ్బ మీద దెబ్బతింటాం. ఎందుకు 10 సీట్లు 3 సీట్లు 2 సీట్లు ఒకటికి వచ్చేసింది. అందుకని ఆ ఒక్కటి రాబోయినా పర్లేదు. ఒక 20, 25, 30 మేము పోటీ చేసే స్థానాలు తయారు చేసుకుంటాం. కమ్యూనిస్ట్ పార్టీ బతికిందని అనిపించుకుంటాం. కమ్యూనిస్ట్ పార్టీ 10,000 రాని, 15,000 రాని, 20,000 రాని. అప్పుడు మా అవసరం ఏంటో మమ్మల్ని కోరుకున్న పార్టీ మన కేసీఆర్ ఎట్లా దెబ్బతిన్నాడో ఆ విధంగా దెబ్బతినే పరిస్థితులు వచ్చినప్పుడు కమ్యూనిస్టులు లేనిదే కుదరదు అన్నప్పుడు ఎన్టీ రామారావు గారి లాగా కమ్యూనిస్టులతో పొత్తులు పెట్టుకుంటే అప్పుడు మాకు గౌరవం ఉంటుంది, వాళ్ళకి ఉంటుంది. ఈ ప్రేరణతో మిగిలిన చోట్ల మేము పార్టీని పెంచుకుంటాం. ఎంతసేపు పొత్తుల పంచాయతీనా? ఏ రాష్ట్రం నుంచి కూడా పొత్తుల పంచాయతీ, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర నుంచి కూడా పొత్తుల పంచాయతీ. ఈ పొత్తుల పంచాయతీ నుంచి ఎప్పుడు బయటపడతారు? మేమేమీ కాదు, పొత్తులు ఇప్పుడు ప్రజాస్వామ్యం పొత్తుల స్వామ్యం అయిపోయింది. సంకీర్ణ యుగం, సంకీర్ణాల యుగం ఇది. ఏ పార్టీ సింగిల్ గా అధికారంలో రాలేదు. మరి మోడీ అన్ని పార్టీలు ఎందుకు కలుపుకున్నాడు? అన్ని పార్టీలు కలుపుకున్నాడు. కాంగ్రెస్ ఎందుకు కలుపుకుంటుంది? ఇంకా కాంగ్రెస్ ఫెయిల్ అవుతుంది. తప్పదు, పొత్తులు అనేది అది భాగం. మేము కమ్యూనిస్టులుగా అవకాశం వస్తే అసెంబ్లీలో పార్లమెంట్లో వాయిస్ వినిపించడానికి దాన్ని పొత్తులు కోరుకుంటున్నాం. అది లేకపోయినా సరే మేము నిలబడటానికి మా ప్రయత్నం చేస్తామని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ కూనమనేని సాంబశివరావు గారితో. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో కలుస్తాము. నమస్తే.